సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచంలో ఎవరైతే ఫ్లాష్ లైట్ లాగా వెలుగుతుంటారో వాళ్ళకు మాత్రమే అట్రాక్షన్ ఉంటుంది. ఒక్కసారి ఆ ఫ్లాష్ లైట్ కొద్దిగా డల్ అయినా, డిమ్ అయినా, అది ఆఫ్ అయినా దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలోనే ఒకే వారం రోజుల గ్యాప్‌లోనే దాదాపుగా నలుగురు కీలకమైన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చనిపోవడము. ఆ చనిపోయిన నేపథ్యంలో ఎవరి దగ్గర ఎవరు ఎలా వ్యవహరించారనే విషయానికి సంబంధించిన డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా కోట శ్రీనివాసరావు, ఫిష్ వెంకట్. ఇంకా మిగిలిన చనిపోయిన సీనియర్ నటి కానివ్వండి, లేకపోతే కీరవాణి వాళ్ళ ఫాదర్ కానివ్వండి, అనేది వాళ్ళు కొద్దిగా ఇండస్ట్రీకి అంత కనెక్టెడ్‌గా లేరు కాబట్టి వాళ్ళిద్దరి విషయాన్ని కొంచెం పక్కన పెట్టేద్దాము. ఫిష్ వెంకట్, కోట శ్రీనివాసరావు. వీళ్ళిద్దరూ కూడా నిజంగా చెప్పాలంటే కోట శ్రీనివాసరావుతో ఫిష్ వెంకట్‌ని మనము పోల్చలేము గానీ, ఎంతో కొంత ఫిష్ వెంకట్‌కి, కోట శ్రీనివాసరావుకి ఒక కనెక్షన్ ఏంటంటే ఇద్దరు కూడా ఈ సైడ్ క్యారెక్టర్లు కానివ్వండి, విలన్‌లు లాంటి క్యారెక్టర్లు గాని అలాంటివి చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేశారు. ఎంతో కొంత వాళ్ళకొక గుర్తింపు అయితే ఉంది కాబట్టి అలా మాట్లాడుకుందాం. కోట శ్రీనివాసరావు చనిపోతే వందలాది మంది ఇంక్లూడింగ్ చిరంజీవితో సహా ప్రతి ఒక్కరు వెళ్ళి ఆయన పార్థివ దేహాన్ని చూసి వాళ్ళ కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటించి అక్కడ వెళ్ళి చెప్పేసి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు కూడా ఆ తర్వాత వెళ్ళి వాళ్ళకు సంఘీభావం తెలిపొచ్చిన నేపథ్యం ఉంది. కానీ ఫిష్ వెంకట్ విషయం వచ్చేటప్పటికి అది ఒక పెద్ద కాంట్రవర్సీగా కూడా మారింది. ఎందుకంటే ఫిష్ వెంకట్ సినిమాల్లో ఉన్నారు, సీనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలతో నటించారు. అవి క్యారెక్టర్లు చిన్నవైనా సరే ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. కానీ ఆయన చనిపోతే ఏ ఒక్క పెద్ద హీరో కూడా ఆయన అంతిమ దహనానికి కానివ్వండి, అంతిమ సంస్కారానికి కానీ వెళ్ళకపోవడం అన్నది ఒక పాయింట్ అయితే, ఆయన బెడ్ మీద ఉండి చనిపోతున్నాను రక్షించండి మహాప్రభు అని వాళ్ళ కుటుంబం మొత్తం మొత్తుకున్నా పట్టించుకున్న నాథుడు కూడా లేడు అన్నదే ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిన్ టాపిక్. అందులో భాగంగా చూస్తే సరే ఖచ్చితంగా దానికి సంబంధించి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అతను చనిపోవడానికి కారణం అతనుకున్న చెడలవాట్లు. రోజుకు దాదాపుగా రూ. 30,000 ఒక కాల్ షీట్‌కి రూ. 30,000 కలెక్ట్ చేసే స్థాయికి ఎదిగిన ఆ వ్యక్తి డబ్బులు నిలబెట్టుకోకపోవడం అనేది అతను తప్పు అనే విధంగాను, అతని చావుకి కారణం పూర్తిగా ఆయనకున్న వ్యసనాలు, దురలవాట్లు, లైఫ్ స్టైలు, ఆలోచన విధానం, దీనివల్ల ఆయన ఆ మృతికి కారణమని చాలామంది విశ్లేషించిన నేపథ్యం. సరే అది కొంచెం పక్కన పెట్టేద్దాం. అసలు నిజంగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మానవ సంబంధాలనే ఉంటాయా? ఈ నవయుగంలో మనీ సంబంధాలు తప్ప మానవ సంబంధాలు పెద్దగా వాల్యూ లేదు అని అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి ఏమీ మినహాయింపు కాదు. ఇంకాస్త చెప్పాలంటే ఇంకెక్కువ. ఈ ఈ సందర్భంలో ఒక సామెత కూడా మనం గుర్తెచ్చుకోవాలి. రాజు చచ్చిపోతే ఎవరు రారు. రాజు కుక్క చచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆ కుక్క చనిపోయినప్పుడు దాన్ని చూడ్డానికి ఎవరెవరు వచ్చారు, వచ్చి ఎలా దానికి శ్రద్ధాంజలి ఘటించారని తెలుసుకోవడానికి రాజు బతికే ఉంటాడు. రాజుతో వీళ్ళకి అవసరం ఉంది. ఆ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఫిష్ వెంకట్ ముందు కానివ్వండి, ఫిష్ వెంకట్ తర్వాత కానివ్వండి, సినిమా ఇండస్ట్రీతో పెద్ద కనెక్షన్ లేదు. ఇప్పుడు ఆయన చాలా రోజుల నుంచి సినిమాలు చేయని నేపథ్యంలో ఆయనకి మిగిలిన వాళ్ళ కనెక్షన్ కూడా లేదు. ఆయనతో నటించిన సినిమాలు నటించిన ఒక ఇద్దరు హీరోలు, విశ్వక్సేను, ఇంకొందరు ఎవరో ఒక 2 లక్షలు ఇచ్చారు, మైనపల్లి హనుమంతరావు ఒక 2 లక్షలు ఇచ్చారు, కడియం శ్రీహరి ఒక రూ. 1,00,000 పంపించారు, అంతకుముందు ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఒక 2 లక్షలు ఇచ్చారు. అంతే తప్ప ఎవ్వరూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. కాపాడకపోగా ప్రభాస్ పిఏ అనే పేరుతో 50 లక్షలు ఇస్తున్నామనే మాటతో దానికి అనవసరమైన పబ్లిసిటీ తీసుకునే ప్రయత్నం కూడా కొంతమంది చేశారు. అంటే వాళ్ళ చావుని ఇంకొకరు పబ్లిసిటీ స్టంట్‌గా మార్చుకున్న నేపథ్యం మనం చూసాం. ఫిష్ వెంకట్ ఇవాళ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు. ఆయన వాళ్ళ కుటుంబానికి దూరం అయ్యారు. అంతా అయిపోయినా సరే ఇంకా ఎందుకు డిస్కషన్ జరుగుతుంది అంటే, ఆ సందర్భంలో ఫిష్ వెంకట్ చనిపోయినప్పుడు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా వ్యవహరించింది అనే దానికి ఎగ్జాంపుల్‌గా చూడాలి. ఈ సందర్భంలో బేబీ సినిమా డైరెక్టరు చేసిన ఒక కమెంట్ కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మనిషి బతికున్నప్పుడు ఆయనకిచ్చే విలువ, ముఖ్యంగా సక్సెస్‌లో ఉన్నప్పుడు ఆయనకిచ్చే విలువ, ఫెయిల్యూర్‌లో ఉంటే ఆయన దగ్గర వ్యవహరించే తీరు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిందే. ముఖ్యంగా మహానటి సావిత్రికి సంబంధించిన డిస్కషన్ ఆయన చేశారు. మహానటి సావిత్రి అనేది తెలుసు చాలామందికి. ఆ సినిమా కూడా చాలామంది చూస్తుంటారు. ఆమె చాలామందికి సహాయం చేసింది, చాలామందికి సహకారం చేసింది. అంత చేసిన తర్వాత కూడా చివరి రోజుల్లో ఆమె ఒక అనాథ శవంలాగా పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నది అందరూ మాట్లాడారు. ఎందుకంటే ఆమె అప్పటికి ఫేడ్ అవుట్ అయిపోయింది. అదే సందర్భంలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద దిక్కుగా భావించే దాసరి నారాయణ లాంటి వాళ్ళు చనిపోతే పార్థివేహానికి అందరూ వెళ్ళి నివాళులు అర్పించి వచ్చారు. కానీ అంతిమ సంస్కారం జరిగేటప్పుడు పట్టుమని 10 మంది కూడా లేరు. ఎందుకు అంటే ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి ఇంకొక వ్యక్తి లేరు అన్నదాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తే, అదే సందర్భంలో డి రామానాయుడు
మూవీ మొగల్గా మనం చెప్పుకుంటాం, వందలాది సినిమాలు ఈయన ఎట్లయితే 150 సినిమాలు దగ్గర దగ్గర డైరెక్టర్గా పనిచేస్తారు, ఆయన దాదాపు 100కు పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కారు. కానీ అదే వ్యక్తి చనిపోతే మాత్రం ఆయన కట్టె కాలే వరకు కూడా చాలామంది అక్కడే ఉన్నారు. ఎందుకున్నారు? రామానాయుడు మీద గౌరవంతోనా, ఆయన మీద ప్రేమతోనా? కాదు. ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి మరో 2 తరాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఒకటి సురేష్ బాబు, వెంకటేష్ ప్రొడక్షన్లో ఉన్నారు, డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, సినిమాలకు సంబంధించిన థియేటర్లు వాళ్ళ చేతిలో ఎంతో కొంత ఉన్నాయి, ఒక స్టూడియో ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు. ఆ తర్వాత తరంలో రానా వచ్చాడు, రానా ఇప్పుడు ఉన్నాడు, రానా కూడా ఇంటర్నేషనల్ ఏదైనా సినిమాని ఇప్పుడు నేషనల్ వైడ్ తీసుకెళ్ళాలి, పాన్ ఇండియాకి తీసుకెళ్ళాలంటే అతను ఎంతో కొంత ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్నారు, ఆయనకి ప్రొడక్షన్ ఉంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో రామానాయుడు కట్టగాలేంత వరకు వందలాది మంది ఉన్న పరిస్థితుల్లో దాసనారాయణరావు వేలాది మందికి అవకాశం కల్పించి ఈరోజు వాళ్ళు బతుకుతున్న జీవితానికి ఏదైతే ఉందో అతనే ఒక కారణంగా మారినా సరే ఫైనల్ రేట్స్ దగ్గర ఎవరు లేరు. అంటే ఇక్కడ మానవ సంబంధాలు అన్నవి కేవలము లాభము, నష్టము, అవసరము ఇలాంటి అంశాల మీద మాత్రమే ఉన్నాయన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఫిష్ వెంకట్ లాంటి వ్యక్తులతో ఏం లాభం ఉంటుంది? ఆయన ఒకవేళ కాదనుకున్నా జరిగే నష్టం ఏంటి? ఆయనకు సహాయం చేసి బతికిస్తే చేకూరే ప్రయోజనం ఏంటి? ఇలాంటి క్యాల్కులేషన్స్ చేసుకున్నారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు అనేది మనకు వినిపిస్తుంది. ఇది కేవలం ఫిష్ వెంకట్తో ఆగలేదు. ఇలాంటి పేర్లు వందలాది పేర్లు వెండితెర మీద కనిపించి ఆ తర్వాత మాయమైపోయిన చాలామంది వాళ్ళ చివరి చూపు చూడడానికి కూడా పోని వాళ్ళు చాలామంది ఉన్నారు. చనిపోయిన తర్వాత అసలు చనిపోయారన్న విషయం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. సో ఇలా చూస్తే మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపించే ఆ తళుకు బెళుకులు ఏవైతే ఉన్నాయో ప్యాకప్ పరంగానే ఎలా అయితే మాయమైపోతాయి ఆ క్యారెక్టర్లు, అలానే నిజ జీవితంలోనూ వాళ్ళు ప్యాకప్ పరంగానే పూర్తిగా మాయమైపోతారు. చాలా కొద్ది మంది గురించి మాత్రమే తర్వాత డిస్కషన్స్ జరుగుతాయి. ఆయన చావు బతుకుల్లో మధ్యలో ఉన్నంటే ఎవరు పట్టించుకొని వాళ్ళు చనిపోయిన తర్వాత ఎందుకు పట్టించుకుంటారు అన్నది ఒక ప్రశ్న అయితే, ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు సక్సెస్ని చూసి ఆ తర్వాత ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు అతను చనిపోయిన తర్వాత కన్నీళ్లు కార్చిన వాళ్ళు, అయ్యో పాపం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ అతను బతుకున్నప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ ఇద్దామని, ఒక చిన్న సినిమా ఆయనకి అవకాశం ఇద్దామని భావించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? హీరోలుగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు గానో లేకపోతే విలన్లు గానో మిగిలిపోయిన హీరోలు, నాయకులు చాలామంది ఉన్నారు. అంటే చాలామంది ఇప్పుడు కథానాయకులు ఉన్నారు. కానీ కొంతమందికి అవకాశం కూడా దక్కట్లేదు కదా. వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయి చనిపోవడమే తప్ప వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేని సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంత చూసినా ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నది ఒక రంగుల ప్రపంచమే, కళల ప్రపంచమే. ఆ రంగులు ఫేడ్ అవుట్ అయిన తర్వాత ఆ కళలో నుంచి లేచి ఎవరి జీవితం వాళ్ళు గడిపేస్తున్నట్టు వాళ్ళ జీవితం ముగిసిపోయిన తర్వాత హీరోలు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా అంతే. ఆ కళ్ళలోంచి లేచి ఎవరి పనులు చేసుకున్నట్టుగా మర్చిపోతారు, ఎవరి జీవితాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఫిష్ వెంకట్ మృతి చెందిన తర్వాత చాలామందికి దీనిపైన అవగాహన వచ్చింది. ఆలోచనలో నుంచి మేము చనిపోయిన తర్వాత మాకేదో జరుగుతుంది అన్న ఆ భ్రమల్లోంచి బయటకు వచ్చారని మాత్రం మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ.